తండ్రి వలనే కాపాడితివి, తల్లి వలనే ఓదార్చితివి. చెప్పలేనయ్యా నీదు జాలి యేసయ్యా, చెప్పలేనయ్యా నీదు జాలి యేసయ్యా. కలిసి పాడతాము, అందరం కలిసి పాడతాము. కొలువాలేను నీది బంధువలనే గట్టి చెప్పాలి, వాయిస్ వినిపించట్లేదు. బంధువలనే ఆదరించితివి, మిత్రువలనే చేర్చుకొంటివి. బంధువలనే ఆదరించితివి, మిత్రువలనే చేర్చుకొంటివి. చెప్పలేనయ్యా నీదు ప్రేమ యేసయ్యా, చెప్పలేనయ్యా నీదు ప్రేమ యేసయ్యా. పాడము కలిసి. మిత్రువలనే చేర్చుకొంటివి, బంధువలనే ఆదరించితివి, మిత్రువలనే చేర్చుకొంటివి. చెప్పలేనయ్యా నీదు ప్రేమ యేసయ్యా, మూడో స్టాంజా నాతో పాటు కలిసి పలకండి. మంచి కాపరివై పోషించితివి, మంచి వైద్యుడవై బాగు చేసితివి. మంచి కాపరివై పోషించితివి, మంచి వైద్యుడవై బాగు చేసితివి. చెప్పలేనయ్యా నీదు కృప యేసయ్యా, చెప్పలేనయ్యా నీదు కృప యేసయ్యా. పిల్లలు ఒకసారి గమనించండి, 3 స్టాంజాలో 2వ లైను చెప్పలేనయ్యా నీదు జాలి యేసయ్యా. ఫస్ట్ స్టాంజాలో, 2వ స్టాంజాలో 2nd లైన్ చెప్పలేనయ్యా నీదు ప్రేమ యేసయ్యా. 3వ స్టాంజాలో చెప్పలేనయ్యా నీదు కృప యేసయ్యా. ఫస్ట్ జాలి, 2వ స్టాంజా ప్రేమ, 3వ స్టాంజా కృప.
అర్థమైందా? ఫస్ట్ నుంచి కలిసి పాడుకుందామా? గట్టిగా పాడండి. మూడో స్టాంజ్ ఒకసారి పాడతామా? వినండి. మంచిగా పరివై పోషించితివి, మంచి వైద్యుడవై బాగు చేసితివి, మంచిగా పరివై పోషించితివి, మంచి వైద్యుడవై బాగు చేసితివి. చెప్పలేనయ్యా, ఇది కృప యేసయ్యా. పాట మొత్తం కలిసి పాడుతున్నాం. ఇప్పుడు అందరం కలిసి పాడదాం. 1 2 3 స్టార్ట్. కొలువాడేను నీ దీవెనలు, లెక్క పెట్టలేను నీ పనులు.
ప్రైజ్ లార్డ్. మార్నింగ్ రాకుండా ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? మధ్యాహ్నము మార్నింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు మార్నింగ్ ఉన్న వాళ్ళైనా సరే. ఆంటీ వాళ్ళు పాడేటప్పుడు సీనియర్ ముందు లెగసేసి షెడ్లోకి వెళ్తారు. జూనియర్ క్లాస్ వచ్చేసి టెంట్ కిందకి వెళ్తారు. సరేనా? ప్రైమరీ పిల్లలు ఇక్కడే కూర్చోవాలి. 1 to 5th క్లాస్ వరకు ఇక్కడే ఉంటారు. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు టెంట్ హౌస్లోకి వెళ్తారు. సీనియర్స్ 10th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వాళ్ళందరూ కూడా షెడ్లోకి వెళ్తారు. సేమ్ మార్నింగ్ లాగానే మీకు మెయిన్ లెసన్ ఉంటుంది. మెయిన్ లెసన్ అయిన తర్వాత గ్రూప్స్ డివైడ్ చేస్తారు. గ్రూప్స్ అయిన తర్వాత మీరందరూ మళ్ళీ ఇక్కడికే రావాలి. గ్రూప్స్ అయిపోగానే మీరందరూ కలిసి ఇక్కడికి వస్తే అంకుల్ వాళ్ళు ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. తర్వాత మీకు స్నాక్స్ ఇచ్చి పంపిస్తారు. గ్రూప్స్ అయిన తర్వాత టీచర్స్ గుర్తుపెట్టుకోండి, పిల్లలందరినీ ఇక్కడికే తీసుకుని రావాలి. అలాగే మీ యొక్క బాక్సెస్ లో గ్రూప్స్ డివైడ్ చేసేటప్పుడు మీకు బాక్సెస్ ఇచ్చారు కదా, వాటిలో అటెండెన్స్ షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ లో మీ పిల్లలందరి పేర్లు రాయాలి. పైన టీచర్ పేరు, కింద పిల్లల పేర్లన్నీ కూడా రాయండి. అటెండెన్స్ తీసుకురండి ప్రతి ఒక్కడు. సరేనా? ఆంటీ వాళ్ళు పాట పాడే సమయంలో సీనియర్స్ జూనియర్స్ వాళ్ళ క్లాసెస్ పెడతారు. పిల్లలు అదే సాంగ్ పాడుకుందాము. సాంగ్ నెంబర్ 7. కొలువా